కమ్మ అనేటటువంటిది ఇది కులం కాదు, ఇది ఒక ఇన్స్టిట్యూషన్, ఇది ఒక యూనివర్సిటీ. కర్మ అనే శబ్దం నుండి రకారం అనే బీజాక్షరం వాడుకలో తొలగిపోవడం వల్ల కమ్మవారుగా అయ్యారు. అందుకని కమ్మవారిని బహువచనంతో సంబోధిస్తారు. ఈ మధ్య కాలంలో 2 రాష్ట్రాల్లో కూడా తెలివి తక్కువతనంతో ఒక ద్వేషాన్ని పెంచి కమ్మోడు కమ్మోడు అంటూ మాట్లాడటం మొదలెట్టారు. ఒకసారి నేను రైల్లో ప్రయాణం చేస్తూ ఉండగా నా ఎదురుగా కూర్చున్నటువంటి బెర్త్ మీద కూర్చుని ఒక ఆయన, ఏవండి మీది ఏ వారం అండి? 8వ వారమా మీరు అన్నారు. నాకు అర్థం కాలే, వారానికి 7 రోజులే కదమ్మా, 8వ వారం ఎక్కడ ఉన్నది అంటే, అదేనండి కమ్మవారం అండి అంటారు కదా, అదా మీరు అన్నాడు. ఎందుకు అడిగారు ఈ ప్రశ్న అన్నాను. అదేనండి మీరు తెచ్చుకున్న పిండి వంటలన్నీ పెట్టెలో అందరికీ పంచి పెడుతూ ఉన్నారు కదా, ఆ పిండి వంటలను చూసి మీరు అది అని నేను గుర్తుపెట్టాను అని ఎప్పుడో మేము విశాఖపట్నంలో ఉన్నప్పుడు ఒక సోదరుడు నన్ను అడిగినటువంటి ప్రశ్న.